తాయెత్తు ఇది మహత్తు. తాయెత్తు పని చేయాలంటే నగ్నంగా ఉంటేనే పనిచేస్తుందంటాడు. అది మగవారు కాదు, ఆడవారికి మాత్రమే తన తాయెత్తు మహిమ అంటాడు. చివరకు సదరు మహిళకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటాడు. నగ్నంగా ఉన్న మహిళపై అత్యాచారం చేసి ఉడాయిస్తాడు. ఇది ఏపీలో ఓ దొంగ బాబా వ్యవహారం. తాయెత్తు మహత్తు అంటూ మహిళలను లోబర్చుకుని వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ కేటుగాన్ని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో తాయెత్తు బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేటుగాడి లిస్టులో ఇంకెంతమంది మహిళలు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తాయెత్తుల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి బండారం బయటపడింది. షేక్ బిలాల్ అనే వ్యక్తి అంతరం తాయెత్తు పేరుతో మహిళలకు మాయ మాటలు చెప్పి బతుకుతున్నాడు. ఈ నేపథ్యంలో షేక్ మహమ్మద్ పేటకు చెందిన మహిళ తన సమస్యను పరిష్కరించాలంటూ బిలాల్ బాబా దగ్గరకు వచ్చింది. ఎలాంటి సమస్యనైనా తన తాయెత్తు మహత్తుతో పోగొడతానంటూ నమ్మబలికాడు. తాయెత్తు కోసం వచ్చిన భార్యాభర్తలకు కాసేపు మాయ మాటలు చెప్పాడు. తరువాత భర్తను బయటకు వెళ్ళమని చెప్పిన మహిళను వివస్త్రను చేశాడు. తాయెత్తు నగ్నంగా ఉన్నప్పుడే కట్టాలి అంటూ ఆమెను లోబర్చుకొని అత్యాచారం చేశాడు. తరువాత పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో బిలాల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాయెత్తుల పేరుతో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. తాయెత్తు బాబా మోసాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ జగ్గయ్యపేట నుంచి అందిస్తారు. నరేష్, తాయెత్తు మోసగారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి వివరాలను రాబడుతున్నారు అతని నుంచి? అంతరం కోసం వస్తే అత్యాచారం చేశాడు ఈ దగుల్బాజీ బిలాల్ బాబా. గతంలో టీవీ9 కూడా నిఘా చేసినప్పుడు కూడా ఇతనే పట్టుబట్టడం కూడా జరిగింది. గత కొంతకాలంగా అతను సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొద్ది రోజుల నుంచి కూడా తన కార్యకలాపాలు ప్రారంభించినటువంటి బిలాల్ బాబా చుట్టుపక్కల గ్రామాల్లో ఏంటంటే ఒక నమ్మకం అనేది ఉంటుంది. సాహిబ్ గారితో ఒక అంతరం కానీ, లేదంటే ఒక తాయెత్తు కానీ కట్టించుకుంటే ఒంటో నలతగా ఉన్నా, లేదంటే దయ్యాలు కల్లోకి వస్తున్నాయి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అంతరాలు తాయెత్తులు కట్టించుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఎవరైతే ఈ జగ్గపేటలో ఉన్నటువంటి బిలాల్ బాబా ఒక దంపతులు, షేర్ మహమ్మద్పేటకి చెందినటువంటి ఇద్దరు దంపతులు కూడా ఇతనికి నిద్రలో దయ్యాలు కల్లోకి వస్తున్నాయని చెప్పేసి ఒక చిన్న సమస్యతో బాబాను కలవటం కూడా జరిగింది. కుటుంబ సభ్యులందరికీ కూడా తాయెత్తులు కట్టాలని చెప్పేసి కూడా పిలిపించిన నేపథ్యంలో భార్యను కూడా రమ్మన్నాడు. మొదటగా ఇతన్ని లోపలికి పిలిచి ఇతనికి కొంత అగరొత్తులు పొగ ఏదో వేయడం కూడా జరిగింది. ఒక పావు గంట తర్వాత ఇతన్ని బయటికి పంపించిన తర్వాత ఇతని భార్యను లోపలికి పిలిపించుకొని ఈమెను నగ్నంగా ఉంటే ఆ తాయెత్తు కడితేనే ఆ తాయెత్తు ప్రభావం పనిచేస్తుంది, అప్పుడైతేనే దెయ్యాలు కళ్ళలోకి రావు అంటూ కూడా నమ్మబలికి మాయమాటలు చెప్పిన తర్వాత ఆమెపై ఒప్పుకోకపోవడంతో అత్యాచార యత్నం కూడా చేశాడు. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్తారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఇలాంటి సమస్యలతో మీద బయటకు వస్తే ఎక్కడ పరుగు పోతుందని ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా ముస్లిమ్స్ మైనార్టీలు కాబట్టి బయటికి అంత తొందరగా రారు కూడా. మరోవైపు బిలాల్కి కొంత జగ్గపేటలో కొంత పలుకుబడి కూడా ఉన్న నేపథ్యంలో ఏంటంటే అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కొంత వెనకడుగు వేశారని చెప్పుకోవాలి. ఎట్టకేలకు బాధితురాలు మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చి బిలాల్ మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులు ప్రస్తుతానికి అతన్ని పట్టుకొని విచారిస్తున్నారు. కానీ గతంలో ఇలా ఎంతమంది మహిళలతో జీవితాలతో అతను ఆడుకున్నాడు అనే దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతానికైతే మాత్రం విచారణ జరుపుతున్నారు. ముందు చెప్పండి అమ్మా, ఏం జరిగిందా అసలు? ఎప్పుడు వెళ్ళారు బిలాల్ బాబా దగ్గరికి? బిలాల్ బాబా దగ్గరికి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారు? జాంషాదా గారు చెప్పారండి. అడిగితే బిలాల్ బాబా దగ్గరికి వెళ్ళామని, అతను మంచి తాయెత్తులు ఇస్తాడు, అతను మంచి మనిషి, ఆ మార్కెట్లో పేరుందని చెప్పారండి. అతని దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అత్తయ్యను మా ఫస్ట్ హస్బెండ్ అని అత్తయ్య వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి ఏం చేశారు, మళ్ళీ అత్తయ్యని హస్బెండ్ వెళ్ళాక మీ కోడలు కూడా రావాలి, మీ కోడలు వస్తే నలుగురికి, తల్లి పిల్లలకి, కుటుంబం మొత్తానికి తాయెత్తులు వేయాలని చెప్పాడు. తాయెత్తులు వేయాలని చెప్తేను ఇంటికి వెళ్ళిపోయాక అత్తయ్య వచ్చి నాకు చెప్పింది తాయెత్తులు వేయాలా, నీకు కూడా రమ్మంటుండు బిలాల్ అని చెప్పి అత్తయ్య చెప్పింది. సరే అని వెళ్ళిపోయాక అతనికి వెళ్ళాక నమస్తే చెప్తే నమస్తే అన్నాడు. అసలు మాకు ముస్లిమ్స్లలో ఆయన టచ్ చేయడు, అటువంటిది ఆయన టచ్ చేసి మాట్లాడిండు. ఆయన ఎలానో మాట్లాడేసిండు. దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కావాలమ్మా అది ఇది అని చెప్తే ఆయన ఏం చేసిండు, నలుగురు పిల్లలకి. అసలు ఏ సమస్య మీద మీరు వెళ్ళారు? అసలు ఆ బాబా దగ్గరికి ఏం ప్రాబ్లం ఉందని వెళ్ళారు? ఏంటో ఒంట్లో నలతగా ఉందని వెళ్ళారా? దేని గురించి వెళ్ళారు? మా ఆయనకి ఒంట్లో బాగాలేకుంటే వెళ్ళామండి మేము. నెల గురించి ఇంతవరకు బాగానే ఉండు మ్యారేజ్ అయిన తర్వాతకి ఈ నెల గురించి బాధపడుతుంటే ఆయన ఇలా బాధపడుతున్నానే అత్తయ్య నేను ఇద్దరం కలిసి ఒకళ్ళ వ్యక్తిని అడిగితే ఆయన చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళాం మేము. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండు, తాయెత్తులకు కావాలి అని నలుగురికి, పిల్లలు నలుగురికి కావాలి అని చెప్పిండు. నలుగురికి కావాలని చెప్తే అత్తయ్య నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాతకి తాయెత్తులకి 1000 రూపాయలు తీసుకొని మీ తాయెత్తులు తిరగబడుతున్నాయని మళ్ళీ
శుక్రవారం నాడు ఫోన్ చేసి 1 గంటప్పుడు ఫోన్ చేసి చెప్తేను వెళ్ళిపోయాం. నేను మా భర్త వెళ్ళిపోయాం. మా అత్తయ్య లేదు, ఊరికి వెళ్ళిపోయింది. నేను మా భర్త వెళ్ళిపోయాక ఆయన తాయెత్తులు తిరగబడుతున్నాయి అని చెప్తేను మా ఆయనకి లోపలికి తీసుకెళ్ళి బల్లం పైన పడుకోబెట్టి ఊదుబస్తీలు పుట్టించేసి కాళ్ళకి చేతులకి పట్టించాడంట. పట్టించి ఆయనకి బయటికి తీసుకెళ్ళాక ఆయన ఉండంగా కూడా ఆయన కూడా డోర్ వేసిండు, బోల్డ్ పెట్టేసిండు, కటనేసిండు. అలానే చేస్తాడేమని నేను ధైర్యంగా వెళ్ళాను లోపలికి వెళ్ళాక బోల్ట్ పెట్టి కటనేసి ఆయన ఊదుబత్తీలు ముట్టించి కాలు చేతులకు పట్టించేసి మన శరీరం పైన ఎంటికలు కావాలనంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాను, మీరు పెద్దవారు అలా చేయకూడదు బాబాయ్. మిమ్మల్ని లోపలికి మీ భర్త అగరత్తుల పొగ వేసిన తర్వాత పిలిచాడా? ఆయన ఉండగానే మిమ్మల్ని లోపలికి పిలిచాడు? బయటికి ఆయనకి చేసి బయటికి పంపించేశాడు. పంపించాక నాకు రమ్మంటే నేను వెళ్ళిపోయా. ఆయనకి ఏం చేయలేదు కానీ ధైర్యంతో నేను వెళ్ళిపోయా లోపలికి. ఆయనకు చేసినట్టే కట్టనేసాడు, బోల్ట్ పెట్టాడు, ఊదుబత్తీలు ముట్టించేశాడని కాలు చేతులు నాకు కూడా బల్లపై పడుకోబెట్టాడు. నేను చూశాను ఈయన ఎలా చేశాడని చూశాను. బల్ల మీద ఏమీ లేవు. మేము ఫస్ట్ పోయినప్పుడు అన్ని పెట్టాడు. మొదటి నుంచి మా దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు, ఊదుబత్తీలు ముట్టించి మీదకి వస్తుంటేను నేను ఆయన చూసి భయపడి కేకలు పెట్టి బయటకు వచ్చేసాను. మా ఆయనకు వచ్చి చెప్తాను ఏమనుకొని, మీ ఆమె ఏం లేదయ్యా, నన్ను బయటకి వచ్చి మా ఆయనకి చెప్తానని ఆయన ఏం చేసిండు, బయటకు వెళ్ళమాకమ్మ మీ ఆయనకి లోపలికి రమ్మను అని చెప్పిండు. లోపలికి వచ్చాక ఇద్దరం కూర్చున్నాం. సైలెంట్ కూర్చుంటే ఆయన చెప్పింది మీ ఆమె కొంచెం భయపడుతుంది, ఏమీ లేదు. అసభ్యంగా ప్రవర్తించాడా? మీ మీద అత్యాచార యత్నం ఏమైనా చేయబోయాడు? అవును చేయబోయాడని చెప్పుకోలేని పరిస్థితిలో చేయబోయాడు. అది మగ మనుషులకు చెప్పేది కాదండి ఆయన చేసేది. ఆయన చెప్పుకోలేని పరిస్థితి. పాయింట్ లాగేశాడు. ఆ రోజు శుక్రవారం అని తలస్నానం చేసి పాయింట్ వేసుకుని వెళ్ళిపోయాను. నేను డ్రెస్ వేసాను. అది పాయింట్ లాగేస్తే ఈయనకి ఏదో చేస్తుండే అని భయపడేసి నేను కాగలు పెట్టి బయటకు వచ్చేసాను. ఆయన డోర్ వేసి కట్టనేసిండు, అది బయటికి ఇనపడలేకుండా అయిపోయింది. మా ఆయన బయటే ఉండు. అప్పుడు ఆయన అత్యాచారం లాగా ఏదో చేయబోతున్నాయని భయం వేసి బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చి అత్తగారి ఊరి నుంచి వచ్చాక నేను అత్తగారికి చెప్పేశాను. తెల్లారి ఫోన్ చేసి ఇలా అడిగితే నేనేం చేయలేదు, మీ పరుగు పోద్ది, నా పరుగు పోద్ది, మీకు తాయితలకి 4,000 అడిగాను కదా, ఆ 4,000 ఇస్తాను, మీకు తాయితలకి డబ్బులు, ఆ 4,000 ఇస్తాను, మీ ఇంటికే నేనే వస్తానని చెప్పిండు ఆయన. నేనే వస్తానంటే నువ్వు రావటం ఏంది, నీ కోళ్ళైతే నీ బిడ్డ ఇచ్చారా మరి మీరు? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామని. ఆయనకు మాత్రం కఠినాహారం గట్టిగానే పడాలి, నేనైతే ఒప్పుకోను. శిక్ష మాత్రం గట్టిగానే పడాలి ఆయనకి. నా గురించి ఇంకా ఎంతమందికి చేశారో వాళ్ళు మాత్రం బయటికి రాలేదు. నేను వచ్చేసాను. ఒకళ్ళ వ్యక్తిగా ఏమీ లేదు. ఆయనకి మాత్రం చాలా ఖర్చు ఉంది ఆయన మీద. నాకు మా ఆయనకి ఒకలాగా చూస్తుండు, నాకు ఒకలాగా చూస్తుండు, లేడీస్కి ఒకలాగా చూస్తుండు. మీకే సమస్యతో వెళ్ళావు? రేత్రి పూట భయపడి లేవడం, వెళ్ళాలని కళ్ళు రావడం, ఒంట్లో నీరసంగా ఉందని పోయినాం. దానివల్ల పోతే వాడు రెండోసారి రమ్మన్నాడు. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాం ఇద్దరం. ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం పోతే నాకు సాంబ్రాన్ని ముట్టించి 10 నిమిషాలు లోపల ఉంచిండు. సాంబ్రాన్ని వేసి బయటికి వెళ్ళు అన్నాడు. తాయెత్తులు తిరగబడుతున్నాయి రాత్రంటే, ఇది రాయడం కాదు, 4 నెలలు పత్యం చేయాలి ఇట్ట అని నాకు చెప్పి బయటికి పంపించాను. తర్వాత ఆమె లోపల తీసుకోండి. నాకు చేసింది అంతే. ఏం చెప్పింది మీ భార్య బయటకు వచ్చిన తర్వాత? నాతో ఏం చెప్ప, మా అమ్మగారికే చెప్పారు మొత్తం. వాడు పైకి వస్తాడు, వాడి దగ్గర చేపించే పని కాదు ఇది, వాడు చేసే పనికి వాడి వయసుకి అసలు ఎటువంటి వాడిని వదిలిపెట్టకూడదు అని ఇచ్చేసాం. ఎలా బిహేవ్ చేశాడమ్మా? ఆయన ఒక బాబా అని చెప్పుకుంటున్నాడు. గతంలో TV9 కూడా అతని మీద నిఘా చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, వెలుగులోకి తీసుకొచ్చి కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ కొద్ది రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశాడు కదా. లోపలికి వచ్చిన మహిళలతో మీతో ఎలా బిహేవ్ చేస్తాడు? ఎలా చెప్పుకునే పరిస్థితిలో చేయలేదండి ఆయన. ఆడవాళ్ళకైతే చెప్పలేస్తాం, మగవాళ్ళకి TV9లో ఇంత చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం, చెస్ట్ మీద చేతులు వేయటం, ఆయనకి అవకాశం భార్యాభర్తలాగా చూస్తుండే ఆయన. భార్యాభర్తలాగా చూస్తే మీ పెద్ద వయసు అండి, మీరు ఇలా చేయకూడదు, కావాలంటే మీకు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తానన్న. ఆయన ఒప్పుకోలేదు. ఏమడిగాడు? మీ ఒంటి మీద నుంచి ఏం కావాలంట? ఎంటికలు కావాలని చెప్పిండు, హెయిర్ కావాలని చెప్పిండు. అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తానని చెప్పాను. కాదు మేమే చేయాలి, ఆ తాయెత్తులో పైనుంచి పైకి పంపించాలని చెప్పిండు. అలా నమ్మేసి ఆయన ఏదో మీదకి వచ్చే వరకు భయపడి బయటకు వచ్చేసా. అంటే మీ మైనారిటీలు ముస్లిమ్స్ ఏంటంటే తొందరగా ఇలాంటి బయటికి చెప్పుకోరు, కంప్లైంట్ కూడా ఎవరు, ఎందుకంటే అది చేసిన అతను కూడా ముస్లిమే కాబట్టి. ముస్లిం అయినా ఎవరైతే ఏమైందండి, ఇట్లాంటి కఠినంగా తప్పు అర్థం చేసుకున్న ఆయనకి ఎవరికైనా వేయాల్సిందే శిక్ష. అవును. మీరేమన్నారు మీదకి వచ్చినప్పుడు? మీరు బాబాయ్ అని పిలిచారు అతను ఏమన్నా? బాబాయ్ అని పిలిస్తే బాబాయ్ అన్న కూడా ఆయన ఏం మాట్లాడలేదు. బాబాయ్ అన్న కూడా నేనేమనుకో మాకమ్మని, డాక్టర్ని అనుకోవాలి, మీ నాన్న అనుకోవాలి, మీ అమ్మగారి ఇల్లు అనుకోవాలి అని చెప్పి ఆయన దగ్గరకు వస్తుంటే నాకు ఏదో చేస్తున్నానే భయపడతానే ఉన్నా. ఆడికి భయపడి ఇంకా గ్లాస్, అది డోర్ గ్లాస్ది వచ్చేసాను. ఇంకా
బాధితురాలకి మహిళా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నది. ఎందుకంటే ఈ జగ్గేపేట మొత్తం మీద ఇలాంటి బిలాల బాబాలు దాదాపు ఒక 4-5 వరకు కూడా ఉన్నారు. అందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు ఉంటే నమ్మకాన్ని, ఒక మూఢనమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడంతో పాటు ఇలా మహిళలను కూడా టార్గెట్ చేసుకుంటూ వారిపై అత్యాచార యత్నాలు చేయడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమనే చెప్పుకోవాలా. కూడా మీరు చూసారు, ఈ ఘటన ఎలా చూడాలంటారు? జగ్గేపేటలో ఇలాంటి ఒక 4-5 వరకు కూడా ఉన్నట్లుగా తెలిసింది. గతంలో టీవీ9 ఇదే బిలాల బాబాపై నిఘా చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎలాంటి చర్యలు కూడా లేవు అప్పట్లో. ముఖ్యంగా ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి మూఢనమ్మకం, 2 పేదరికం. ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని ఈ రోజున ఈ బాబాలు అనేవాళ్ళు ముందుకు వచ్చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇతను వ్యాపారంతో పాటు తన లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కూడా మహిళలను ఉపయోగించుకునే పద్ధతిలో ఈ రోజున ఇక్కడ ఈ బాబా తయారయ్యాడు. ఈ అమ్మాయి ఒక్కతే బయటకు వచ్చి జరిగిన అన్యాయాన్ని, ఇది అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళు బలవుతున్నారు అనేది ఒక ఆవేదనతో అమ్మాయికి చదువుకోలేదు. కానీ జరుగుతున్న అఘాయిత్యాలను బయట పెట్టకపోతే మటుకు భవిష్యత్తులో మహిళల మీద ఇంకా జరుగుతాయనే ఒకే ఒక ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ముందుకొచ్చిన దాంట్లో ఆవిడ అత్తగారు, భర్త కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ బాబాలు ఒక పక్క మహిళల్ని కించపరుస్తూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా మహిళల్ని కించపరుస్తున్నారు. కానీ ఇదే బాబా మహిళల్ని అడ్డం పెట్టుకొని చేసే పరిస్థితులను మటుకు ఎవరు ఖండించట్లా. ఈ రోజున ఈ బాబా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని, మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకొని, ఇక్కడ ఏంటంటే ఈయన బాబా గారు ఈ మహిళలకు వైద్యం చేసే పేరుతో ఇదే ముస్లిం పెద్దగా ఉంటూ ఆ ముస్లింలు ఎవరైనా చనిపోతే ఆ ముస్లింలకి శవదహనానికి చేసే కార్యక్రమానికి సంబంధించిన పరంజామా కూడా ఇతర ఇస్తాడు. మరి ఆ లెక్కను చూస్తే ఆయన ఒక ముస్లిం పెద్ద. ఈ ఘటన ఎలా చూంటారు? భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసే వచ్చారు. అతనికి ఏదో నిద్రలో దెయ్యాలు కల్లోకి వస్తున్నాయని చెప్పేసి ఒక చిన్న సమస్య, ఒక మూఢనమ్మకం. అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎవరో బిలాల్ బాబా దగ్గరికి వెళ్తే మీకు సరైన పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంతరాలు, తాయెత్తులు కడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఒంటరిగా ఉన్నట్టు ఈ మహిళలను లోపలికి పిలిపించుకునే చాలా అసభ్యంగా, చెప్పలేని పరిస్థితిలో కూడా ఉంది. మహిళలకు మాత్రం చెప్పుకునే పదాలు అవన్నీ కూడా. ఆల్రెడీ మాకు విషయం చెప్పిందండి. మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి బాబాలని భవిష్యత్తులో మళ్ళీ ఏ మహిళ జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షించాలి. అలాగే ఎవరైతే ఒక బోర్డు పెట్టి ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అక్కడి నుంచి తీసేయించే పరిస్థితి చేయాలి. ఈ బాబాలు అనే వాళ్ళని లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ఇట్లాంటి బాబాలు ముందు ముందు రాకుండా ఉండాలి అంటే తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చర్యలు తీసుకొని బాబాలు లేకుండా చేయాలి, మహిళలకి రక్షణ కల్పించాలి. మొత్తం మీద ఘటన అయితే మాత్రం ఆలస్యంగానే వీరిలోకి వచ్చింది. షేర్ మహమ్మద్ పేటకి చెందినటువంటి బాధితురాల భర్త కొద్ది రోజులుగా నిద్రలో దెయ్యాలు కల్లోకి వస్తున్నాయని ఒక చిన్న సమస్యతో ఈ బిలాల్ బాబా దగ్గరకు వస్తే మొదటగా ఇతనికి అగరత్తుల పొగతో కాస్త ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ మహిళను బాధితురాలు లోపలికి పిలిపించిన తర్వాత, అంటే ఆమె బాధితురాలు కూడా చెప్పుకోలేకపోతుంది కూడా ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జగ్గేపేటలో ఇలాంటి బాబాలు దాదాపు 4-5 వరకు కూడా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల సమస్యలను ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకోవడంతో పాటు వాళ్ళ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కూడా ఇలాంటి దగులుబాజీ పనులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బాధితురాలకి మహిళా సంఘాలు తోడుంటాం కదా, మొత్తం కుటుంబం కూడా ముస్లిమ్స్ కుటుంబాలు ఏంటంటే ఇలాంటి బయటికి రావు. కానీ చాలా ధైర్యంగా బాధితురాలు బయటకు వచ్చింది. ఆమె భర్త అదేవిధంగా అత్త కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడేటువంటి బిలాల్ బాబా ఉన్నో అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తాయెత్తుల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి బండారం బయటపడింది. షేక్ బిలాల్ అనే వ్యక్తి అంతరం తాయెత్తు పేరుతో మహిళలకు మాయమాటలు చెప్పి బతుకుతున్నాడు. ఈ నేపథ్యంలో షేక్ మహమ్మద్ పేటకు చెందిన మహిళ తన సమస్యను పరిష్కరించాలంటూ బిలాల్ దగ్గరికి వెళ్ళింది. ఎలాంటి సమస్యనైనా తన తాయెత్తు మహత్తుతో పోగొడతానంటూ నమ్మబలికాడు బిలాల్ బాబా. తాయెత్తు కోసం వచ్చిన భార్యాభర్తలకు కాసేపు మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత భర్తను బయటకు వెళ్ళమని చెప్పి మహిళను వివస్త్రణ చేశాడు. తాయెత్తు నగ్నంగా ఉన్నప్పుడే కట్టాలంటూ ఆమెను లోబర్చుకొని అత్యాచార యత్నం చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో బిలాల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాయెత్తుల పేరుతో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. జగ్గయ్యపేట షేర్ మహమ్మద్ పేటకు చెందిన సుమారు 26 సంవత్సరాల ఒక వ్యక్తి తనకు అర్ధరాత్రి చెడు కళలు వస్తున్నాయి, దెయ్యం కళలు వస్తున్నాయని చెప్పి తాయెత్తు కట్టుకునే ఉద్దేశంతో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన షేక్ బిలాల్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. రాగా అతను తన తల్లిని భార్యని తీసుకుని 2 రోజుల తర్వాత రమ్మని చెప్పగా 24/1/2019 మధ్యాహ్నం సుమారు 1 గంటకి అతను షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఇతనికి
ధూపంలాగా వేసి బయట కూర్చోమని అతని భార్యని ఒంటరిగా గదిలో తీసుకెళ్లి పూజ చేయాలని చెప్పి తీసుకెళ్లి బలాత్కారం చేయబోయాడు. దాని మీదట ఆమె రిపోర్ట్ చేయగా దాని మీద వెంటనే కేసు నమోదు చేసాం. అటెంప్ట్ టు రేప్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దీని మీదట ముద్దాయిని అదుపులో తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. తాయెత్తులు కట్టే షాపులు సుమారు 5 ఉన్నాయని తెలిసిందండి. ఇటువంటి ఇంకేదన్నా జరిగితే వాటి మీద కూడా మేము ప్రత్యేకమైన నిఘా పెట్టి వారి మీద యాక్షన్ తీసుకుంటాం.